నమస్తే. భారతదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది. ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ అరేబియా సముద్రం అడుగున 2000 కిలోమీటర్ల పొడవైన హై స్పీడ్ నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఒక సంచలనాత్మక ప్రాజెక్ట్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. యుఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సారథ్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోతుంది. ఈ ప్రతిపాదిత నీటి అడుగున రైలు హైపర్ లూప్ వ్యవస్థను పోలిన అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలు ఇండియా, యుఏఈ మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. సాంప్రదాయ విమాన ప్రయాణానికి ఇది ఒక వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే ప్రాంతీయ రవాణా రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక నూతన ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. ప్రయాణికుల రవాణాతో పాటు ఈ ప్రాజెక్ట్ ముడి చమురు, నీటి వంటి వస్తువుల రవాణాను కూడా సులభతరం చేస్తుంది. తద్వారా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక, లాజిస్టికల్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఈ ప్రాజెక్టు సొంతం. ఇది ద్వంద్వ ప్రయోజనాలతో కూడిన సమర్థవంతమైన నమూనాగా రూపొందించబడింది. అయితే 2000 కిలోమీటర్ల పొడవైన సముద్ర గర్భంలో సొరంగం నిర్మించడం అనేది ఇంజనీర్లకు అనేక సవాళ్లను విసురుతుంది. ఈ ప్రాజెక్టుకు అపారమైన నిధులు అవసరమవుతాయి. అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం $1 బిలియన్ ఉండవచ్చు. అధిక పీడన పరిస్థితులలో నిర్మాణ సమగ్రతను నిర్ధారించడం, బలమైన భద్రతా చర్యలను అమలు చేయడం, హై స్పీడ్ రైళ్లకు శక్తిని అందించడానికి స్థిరమైన ఇంధన వనరులను సృష్టించడం చాలా ముఖ్యమైన అంశాలు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రాథమిక దశలోనే ఉంది. సంబంధిత ప్రభుత్వాల నుండి ఆమోదం కోసం వేచి చూస్తోంది. ఒకవేళ ఆమోదం లభిస్తే 2030 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అంతర్జాతీయ రవాణా మౌలిక సదుపాయాల రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ముంబై, దుబాయ్ నీటి అడుగున రైలు విజయవంతంగా నిర్మించబడితే అది ఖండాంతర ప్రయాణాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులకు ఒక ఆదర్శంగా ఉంటుంది. ఇది విమాన ప్రయాణంతో ముడిపడి ఉన్న కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. సమర్థవంతమైన, స్థిరమైన రవాణా వ్యవస్థలను సృష్టించే అంతర్జాతీయ కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశం, యుఏఈ మధ్య సన్నిహిత సాంస్కృతిక సంబంధాలను పెంపొందిస్తుంది. ఒక వినూత్న ప్రయాణ అనుభూతిని అందించడం ద్వారా ఇది ప్రపంచ దృష్టిని, పెట్టుబడులను ఆకర్షించవచ్చు. తద్వారా రెండు దేశాలను వినూత్న మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అగ్రగాములుగా నిలబెడుతుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం రెండు నగరాలను కలపడమే కాదు, రెండు దేశాల భవిష్యత్తును, ప్రపంచ రవాణా ముఖ చిత్రాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ కళ నిజమయ్యే రోజు కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది.